కవిత టార్గెట్ ఎవరు? కవిత గేమ్ బీజేపీ పైన లేక కేసీఆర్ మీద? సెంటిమెంట్ హైజాకా లేక ఇదేమన్నా ఫ్యామిలీ అటాకా? కవిత యుద్ధం ఢిల్లీతోనా ఫామ్ హౌస్తోనా? తండ్రికి ఛాలెంజ్ విసురుతూ అదే టీఆర్ఎస్ అనే అక్షరాల్ని కలిసొచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని అనౌన్స్ చేశారు కవిత. ఇదొక రకంగా పాత టీఆర్ఎస్ను ఓపెన్గా హైజాక్ చేసినట్లే. అయితే అసలు ఇది జస్ట్ ఒక కొత్త పార్టీ లాంచా లేకపోతే బీఆర్ఎస్ మూలాల్ని పెకిలించే మాస్టర్ స్కెచ్చా? కాకపోతే సొంత ఫ్యామిలీ మీదే రివెంజ్ ప్లానా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా హైదరాబాద్ జలదృశ్యంలో ఏప్రిల్ 27, 2001న టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అక్టోబర్ 5, 2002న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ ఆకాశానికి నిచ్చెనలే వేసుకున్నారు. ఏ రాష్ట్ర సాధన కోసమైతే పార్టీ స్థాపించారో తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత అక్షరాల కేసీఆర్దే. కానీ ప్రజల గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ సెంటిమెంట్ను వదిలిపెట్టడమే పెద్ద మైనస్ పాయింట్. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ అనే ఒక బలమైన సెంటిమెంట్ స్పేస్ను ఎలా క్రియేట్ చేశారో అలాగే వదిలిపారేశారు ఆయన. ఆ పొలిటికల్ ఖాళీని కవిత పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది. లిక్కర్ స్కామ్లో బీజేపీ పెద్దలు తనను ఇరికించారనేది ఆమె బాధ. అయితే కష్టకాలంలో కేటీఆర్, హరీష్ లాంటి సొంత ఫ్యామిలీ మెంబర్సే అండగా నిలవలేదన్న కోపం కూడా ఆమెలో ఉంది. ఇవన్నీ ఆమె ఓపెన్గా చెప్పిన మాటలే. ఈ రెండు టార్గెట్లను దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ సర్జికల్ స్ట్రైక్ చేసిందా అనేది ఒక క్వశ్చన్. గ్రౌండ్ రియాలిటీ చూస్తే తెలంగాణ సెంటిమెంట్కి అసలైన ఓనర్ ఎవరనేది ఇప్పుడు ఒక బిగ్ ఫైట్. కవిత పార్టీ పెట్టి కాస్త హడావుడి చేసినా ఫ్యూచర్లో సైడ్ అయిపోతుందా, లేక తనకున్న పాత నెట్వర్క్తో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చి కాంగ్రెస్కు సైలెంట్గా లాభం చేకూరుస్తుందా అన్నది హాట్ టాపిక్. ఇప్పుడు అసలు ప్రశ్న, కవిత అల్టిమేట్ టార్గెట్ నిజంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ బాసులా లేక ఫామ్ హౌస్లో తన తండ్రి చుట్టూ ఉన్న కోటరీ శక్తులా? రేపు ఎలక్షన్స్లో ఈ కొత్త టీఆర్ఎస్ పాత బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టి సెంటిమెంట్ హ్యాక్ చేసేస్తే లాస్ అయ్యేదెవరు, తద్వారా లాభపడేదెవరు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, బట్ ఇన్ పాలిటిక్స్ పవర్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్.